నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన జీవితంలో పెళ్ళి అనేది ఒక అపూర్వమైన ఘట్టంగా చెప్పుకుంటాము. ఆ పెళ్లి రోజును మనకి ప్రతి సంవత్సరం పెళ్లి రోజులు జరుపుకున్నా కూడా మన పెళ్లి రోజును గుర్తు చేసుకొని ఎన్నో మధురమైన అనుభూతులని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ పెళ్ళిలో మనకి ఎంతో ఎంతో ప్రాధాన్యమైన చాలా ఘట్టాలు ఉన్నాయి కదా. అందులోని ఒక ఘట్టం ఏంటంటే జీలకర్ర బెల్లం. అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? అసలు ఆ తంతు వెనకాల ఉన్న రహస్యం ఏమిటి తెలుసుకుందాం పదండి. హిందూ వివాహ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళి అయినట్టే భావన. వీటిని ఎందుకు పెడతారు అనేది ఇప్పుడు చూద్దాం. జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వధూవరులు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటే వారి మధ్య ప్రేమ పెరుగుతుందని పెద్దల నమ్మకం. వీటిని ఆ పెళ్లి మండపం పైనే నూరి తలపైన పెడతారు. జీలకర్ర బెల్లం రెండు వేరువేరు పదార్థాలు అయినప్పటికీ ఇవి రెండు కలిసిపోయి ఉంటాయి. అలాగే వధూవరులు కూడా వేర్వేరు మనస్తత్వాలు అయినా జీలకర్ర బెల్లంలా వారి బంధం బలంగా ఉండాలని తలపై జీలకర్ర బెల్లం పెడతారు. ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు జీలకర్ర బెల్లంలా కలిసిపోయి పరిష్కరించుకోవాలని అర్థం. చూసారా జీలకర్ర బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉందో? మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.